Hi children, how are you? Very good. Anganwadi children? Very good. ఇప్పుడు మీరు ఏం చేయాలి? అటెండెన్స్ పలకాలి. ఓకేనా? నేను పిలుస్తాను పలకాలి. చిత్రపు విహాన్ మౌర్య, sit down. మైనపాటి రెహాన్ వర్షిత్, పులి వీర దుర్గా సాయి ప్రశాంత్, కడిమి శిశికపాల్, గొల్లం సాన్విక, అయితే రిత్విక గట్టిగా చెప్పు. వెరీ గుడ్, కూర్చో. గొడుగు సాన్వి, మంగం అమూల్య గ్రేస్, పోతుల వెన్నెల, వెరీ గుడ్. పెనుపోతుల మోక్షిత, పులి షణ్ముఖ ప్రియ ప్రజెంట్ ఇస్తాను. నిలబడు. ఎస్ మిస్తాను. నిలబడు. నిల్చోవా? సరేలే. పోతుల ఆనంద్ వెంకట సుశాంత్, గంధం ఎరోన్ చందన్, పేతల అనుషిత్ హ్యారీ, గొల్లా సుసన్న గ్లోరీ, దాకే మహాలక్ష్మి, పులుగు అనన్య, గడ్డం శ్రీవలి, జుర్రా షర్మిల, దడాల ధన్య, పెట్టాలి. కాలు మార్చాలి. ఒక్కొక్క కాలు మార్చుకుంటూ రావాలి. పెట్టండి. శిశుకు బాగా పెడుతున్నాడు. శిశుకు పెడుతున్నారు. పెట్టు. శిశుకు పెట్టు. కాలు మార్చాలి. ఆ కాలు మార్చాలి. ఇప్పుడు ఇంకా ఆకు పెట్టి కాలు మార్చాలి. అలా చేయకండి. మీ చేతిలో లీవ్స్ అయిపోగానే సైడ్కి వచ్చేది. ఎవరు ఫస్ట్ ముందుకు వస్తే వాళ్ళే అయిపోతే వచ్చేది. సాన్విక మటం వేసి కూర్చో. క్లాస్ కొట్టండి. బాగా పెట్టారా?
అన్నమ్మా సరిగ్గా కూర్చో, ఫాస్ట్గా తీసేయాలి. విహాన్ నోట్లో తీసే. Help me always to make them happy. రిహాన్ నువ్వు తెలుగు ప్రేయర్ చెప్పమ్మా. All of you, good morning. Two children. PP2 children చూడండి. PP2 children. మీరు గుడ్ చిల్డ్రనా బ్యాడ్ చిల్డ్రనా? గుడ్ చిల్డ్రనేనా? అయితే ఈరోజు మనం సంభాషణ. ఏంటి సంభాషణ అంటే మనం బడి గురించి సంభాషణ చేసుకుందాం. బడి గురించి. సరే, అయితే బడికి వచ్చేటప్పుడు ఎలా రావాలి? ఉదయాన్నే లేవాలి, చక్కగా వాష్రూమ్కి వెళ్ళి రావాలి, తర్వాత స్నానం చేయాలి, బ్రష్ చేయాలి, తర్వాత స్నానం చేయాలి, చక్కగా స్నానం చేసి చక్కగా ఉతికిన బట్టలు వేసుకొని ఆడపిల్లలు చక్క రకరకాల జడలు వేసుకుంటారు. మోడల్ జడలు వేసుకుంటారు, 2 జడలు వేసుకుంటారు, కొంతమంది హెయిర్ వదిలేసి ఎంత స్టైల్గా వస్తారో కదా. మీరు ఎలాగొచ్చినా అందంగా తయారయ్యి చక్కగా జడలు వేసుకొని మంచి ఉతికిన బట్టలు వేసుకొని ఆడపిల్లలు, మగపిల్లలు కూడా చక్కగా తలదూకొని చక్కగా నీట్గా రావాలి. అర్థమవుతుందా? భోజనం చేసే ఉదయాన్నే ఏం చేస్తారు? టిఫిన్ తింటారు కదా. ఆ టిఫిన్ అమ్మ ఏది పెడితే అదే తినాలి. నాకు ఇది వద్దు, నేను తినను అనకూడదు. అమ్మ ఏది పెడితే అది తినేసేసి స్కూల్కి రావాలి. స్కూల్కి వచ్చేటప్పుడు బ్యాగ్లో ఏం పెట్టుకోవాలి? ఒక్కొక్కరు చెప్పండి. బ్యాగ్లో ఏముండాలి? మనకు ఆల్రెడీ బుక్స్, పెన్సిల్స్, ఎరేజర్స్ అన్నీ మన స్కూల్లోనే ఉంటాయి కదా మీకోసం. కనుక ఏం చేస్తారు? బ్యాగ్లో వాటర్ బాటిల్ ఉండాలి, కర్చీఫ్ ఉండాలి, తర్వాత ఏమన్నా మీరు తినడానికి స్నాక్స్ తెచ్చుకుంటారు కదా, అవి తెచ్చుకోవాలి కదా. అయితే తర్వాత ఏంటి అంటే పిల్లలు చూడండి, తర్వాత ఏంటి? స్కూల్కి వస్తారు. స్కూల్కి రాగానే షూస్ ఒక పక్కన పెట్టాలి. ఏం చేయాలి? షూస్ ఒక పక్కన పెట్టాలి. మీరు వేసుకొచ్చిన షూలు పక్కన పెట్టి వచ్చేటప్పుడు ఇక్కడ టీచర్ గారు ఉంటే టీచర్ గారు, మిస్ ఉంటే మిస్కి గుడ్ మార్నింగ్ చెప్పాలి. మే కమిన్ మిస్ అని అడిగి లోపలికి రావాలి. లోపలికి వచ్చిన తర్వాత కూర్చొని టీచర్ గారు కానీ మిస్ గారు కానీ ఏం పాఠాలు చెప్తే ఆ పాఠాలు వినాలి, విని నేర్చుకోవాలి. ఆ పాఠాలు నేర్చుకోవాలి. స్టోరీస్ నేర్చుకోవాలి, రైమ్స్ నేర్చుకోవాలి, ఆల్ఫాబెట్స్ నేర్చుకోవాలి, కలర్స్ నేర్చుకోవాలి, మ్యాథ్స్ నేర్చుకోవాలి. ఇవన్నీ నేర్చుకోవాలి. ఇవన్నీ నేర్చుకుంటేనే మీరు బాగా చదువుతారన్నమాట. మీరు ఇప్పుడు ఇలా ఉన్నారు కదా, మీరు క్రమశిక్షణగా ఇక్కడ కూర్చోవాలి. మీరు ఇక్కడ క్రమశిక్షణ నేర్చుకుంటేనే రేపు ఏం చేస్తారు? పెద్ద స్కూల్కి వెళ్ళాలి. మీరు రేపు ఏం చేయాలి? మీరు పక్కన ఉన్న స్కూలు, అది పెద్ద స్కూలు, ఆ స్కూల్కి మీరు వెళ్ళాలి. మీరు అక్కడికి వెళ్ళాలంటే ఇక్కడ నేర్చుకోవలసినవన్నీ ఇక్కడ నేర్చుకొని అప్పుడు అక్కడికి వెళ్ళాలి మీరు. అర్థమవుతుందా? ఇక్కడైతే ఒకటే టీచర్ గారు, ఒక్కరే మిస్ గారు ఉంటారు. కానీ పెద్ద స్కూల్లో ఎక్కువ మంది టీచర్స్ ఉంటారు. పెద్ద స్కూల్లో ఎక్కువ మంది టీచర్స్ ఉంటారు. అక్కడ బోల్డ్ మంది పిల్లలు ఉంటారు కదా. అందుకు ఏం చేయాలంటే మీరు క్రమశిక్షణగా కూర్చోవడం కానీ, శ్రద్ధగా చదవడం కానీ ఇక్కడే నేర్చుకోవాలి. ఇక్కడ నేర్చుకుంటేనే మీరు అక్కడ నేర్చుకోగలుగుతారు.
పెద్ద స్కూల్కి వెళ్తారు కదా, పెద్ద స్కూల్కి వెళ్తారా మీరు? వెళ్తారా పెద్ద స్కూల్కి? మరి పెద్ద స్కూల్కి వెళ్ళాలంటే ఇక్కడే అన్నీ మీరు నేర్చుకుని వెళ్ళాలి. అక్కడైతే ఎక్కువ మంది టీచర్స్ ఉంటారు, బోల్డ్ మంది టీచర్స్ ఉంటారు తెలుసా మీకు? బోల్డ్ అని చెప్తారు, మీకు నేర్చుకోవాలి అన్నీ. అర్థమైందా? అర్థమైందా పిల్లలు? ఓకే, అందుకని మీరు ఇక్కడే అన్నీ నేర్చుకుంటే పెద్ద స్కూల్కి వెళ్ళాక కూడా మీరు ఇంకా బాగా చదువుతారు, ఇంకా బాగా నేర్చుకుంటారు. అక్కడ టీచర్స్ కూడా మిమ్మల్ని భలే భలే పిల్లలు చాలా బాగా చదువుతున్నారు, మీరు బాగా నేర్చుకున్నారు అన్నీనని మిమ్మల్ని మెచ్చుకుంటారు. అర్థమైందా? ఓకే, అయితే PP2 చిల్డ్రన్ చూడండి అమ్మా, ఇక్కడ మ్యాథ్స్ వర్క్ బుక్ ఉంది కదా, ఈ మ్యాథ్స్ వర్క్ బుక్లోని ఇక్కడ హౌస్లు ఉన్నాయి కదా, ఇక్కడ చూడండి, ఇక్కడ దూరంగా ఒక హౌస్ ఉంది, దగ్గరగా ఒక హౌస్ ఉంది కదా. దగ్గరగా ఉన్నదాన్ని ఏమంటారు? దట్ అంటారు. ఓకేనా? చూడండి, దగ్గరగా ఉన్న ఇల్లు, దూరంగా ఉన్న ఇల్లు ఉన్నాయి కదా, చూసి అక్కడ దూరంగా ఉన్న ఇంటికి టిక్ పెట్టాలి. పెట్టారా? దూరంగా ఉన్న ఇంటికి టిక్ పెట్టారా? పెట్టేశారా? సరే, కింద చూడండి, ఇద్దరు పిల్లలు ఉన్నారు, ఇద్దరు బాయ్స్ ఉన్నారు. అందులో సన్నంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళకే టిక్ పెట్టండి. సన్నంగా ఉన్న వాళ్ళకే టిక్ పెట్టాలి, సన్నంగా ఉన్న వాళ్ళకే టిక్ పెట్టాలి. పెట్టారా? టిక్ పెట్టారు కదా. కింద చూడండి, ఒక పళ్ళెంలో లడ్డూలు ఉన్నాయి. ఉన్నాయా? చూపించండి, ఎక్కడున్నాయి లడ్డూలు? ఉన్నాయా? ఎక్కువ లడ్డూలు ఏ ప్లేట్లో ఉన్నాయి? ఎక్కువ లడ్డూలు ఏ ప్లేట్లో ఉన్నాయి? దానికి టిక్ పెట్టండి, దానికి టిక్ పెట్టండి. ఎక్కువ లడ్డూలు ఉన్న ప్లేట్లో టిక్ పెట్టండి. పెట్టావా సుసన్న? ఏది టిక్ కనిపించట్లేదు, గట్టి పెద్దది పెట్టు కనిపించేలాగా. ఓకే, ప్రశాంత్ ఏది? ఓకే, నువ్వు పెట్టావా? పెద్దది పెట్టు కనిపించేలాగా. మీరు కూడా చూడండి, హౌస్ దూరంగా ఉన్నదానికి టిక్ పెట్టారు కదా. ఇప్పుడు ఇక్కడ ఇద్దరు బాయ్స్ ఉన్నారు, వాళ్ళల్లో సన్నంగా ఎవరున్నారో వాళ్ళకే టిక్ పెట్టండి. సన్నంగా ఎవరుంటే వాళ్ళకి టిక్ పెట్టాలి. ఎవరికి పెట్టావనన్య? ఎవరు సన్నంగా ఉన్నారు? ఓకే, మహా ఎవరు సన్నంగా ఉన్నారు? ఓకే, ధనియా ఎవరు సన్నంగా ఉన్నారు? అయితే టిక్ పెట్టు. అక్కడ చూడండి, ఒక ప్లేట్లో లడ్డూలు ఉన్నాయా? ఉన్నాయా? చూపించండి, ఎక్కడున్నాయి? అంటే ఎక్కువ లడ్డూలు ఏ ప్లేట్లో ఉన్నాయి, తక్కువ లడ్డూలు ఏ ప్లేట్లో ఉన్నాయి? మహా, నువ్వు చెప్పు, ఎక్కువ ఎక్కడున్నాయి, తక్కువ ఎక్కడున్నాయి? అవి ఏంటి? తక్కువ ఎక్కడున్నాయి? సరే, అయితే ఎక్కువ లడ్డూలు ఉన్నదాన్ని టిక్ పెట్టండి. వెరీ గుడ్, వెరీ గుడ్. అనన్య నోట్లో పెట్టకూడదు పెన్సిల్. పెట్టేశారు కదా. ఓకే, పెట్టేశారు కదా, కరెక్ట్గా పెట్టారా? ఓకే. చిల్డ్రన్, అంగన్వాడీ చిల్డ్రన్, అంగన్వాడీ విద్య. వెరీ గుడ్. ఇప్పుడు PP2 చిల్డ్రన్, డాడీ ఫింగర్ వేర్ ఆర్ యూ రైమ్ పాడుకుందాం. ఓకేనా? ఓకేనా? రెడీ? 1 2 3 స్టార్ట్. Brother finger, where are
Sister finger, where are you? Here I am, how do you do? Baby finger, where are you? వెరీ గుడ్. క్లాప్స్ కొట్టండి గట్టిగా. మళ్ళీ వెరీ గుడ్. క్లాప్స్ కొట్టండి. అంగన్వాడీ చిల్డ్రన్, అంగన్వాడీ విద్య. వెరీ గుడ్. PP1 అంటే ఏంటి? PP2 అంటే యూకేజీ. వెరీ గుడ్. సరే అయితే PP1 చిల్డ్రన్ ఒకసారి చూడండి, వినండి. నేను మీకు ఆల్రెడీ ఏం చెప్పాను? కాలాల గురించి చెప్పాను. కాలాలు ఎన్నని చెప్పాను? ఎన్ని కాలాలు ఉంటాయని చెప్పాను? ఎన్ని ఉంటాయి ప్రశాంత్? 3 కాలాలు ఉంటాయి. ఆ కాలాలు ఏంటి? అటు పేర్లు చెప్పమ్మా, చెప్పు. అయ్యే 3 కాలాలు అని చెప్పాను కదా. ఒకసారి సమ్మర్ సీజన్, ఫస్ట్ సమ్మర్ సీజన్, తర్వాత రైనీ సీజన్, తర్వాత వింటర్ సీజన్. సమ్మర్ సీజన్, రైనీ సీజన్, వింటర్ సీజన్. ఈ 3 కాలాలు తెలుగులో ఏమంటారు? వేసవికాలం, వర్షాకాలం, శీతాకాలం. శీతాకాలంలో చలి ఎక్కువగా ఉంటుందా? మరి శీతాకాలంలో ఏం చేయాలి? దుప్పటి కప్పుకుంటాము, స్వెటర్స్ అవి వేసుకుంటాం కదా, అది శీతాకాలం. మరి వర్షాకాలంలో వర్షం వచ్చినప్పుడు బయటికి వెళ్ళకూడదు, తడవకూడదు. ఒకవేళ వెళ్ళవలసి వస్తే ఏం చేయాలి? గొడుగు వేసుకొని వెళ్ళాలి. గొడుగు లేకపోతే ఏం చేయాలి? రెయిన్ కోట్ వేసుకోవాలి. ఓకే. మరి వేసవి కాలంలో ఏం చేస్తారు? వేసవి కాలంలో ఎండ ఎక్కువగా ఉంటుంది కనుక ఏం చేస్తారు? చెప్పులు వేసుకొని, ఎండలో చెప్పులు లేకుండా వెళ్ళకూడదు, చెప్పులు వేసుకొని వెళ్ళాలి. ఎండ వేడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి క్యాప్ అన్నా పెట్టుకోవాలి, లేదంటే అంబరిల్లా కూడా వేసుకోవచ్చు. ఎండ పడకుండా ఉండాలంటే అంబరిల్లా కూడా వేసుకోవచ్చు వేసవి కాలంలో. సరేనా? వేసవి కాలంలో ఎప్పుడు చూసినా మనం ఫ్యాన్ కిందే కూర్చుంటాం. గాలి కావాలి కదా, మరి మనకి గాలి లేకపోతే ఏమవుతుంది? చెమటలు వచ్చేస్తాయి. చెమటలు వచ్చేస్తే ఇంకా ఆ చిరాకు వస్తుంది. ప్రశాంత్ భలే చెప్పాడు. ప్రశాంత్ భలే చెప్పు. చిరాకు వచ్చేస్తుంది. నిజమే, చెమటలు ఎక్కితే ఏం వస్తుంది? చిరాకు వచ్చేస్తుంది. వెరీ గుడ్ బాయ్ కదా. అందుకని కరెంట్ లేదనుకోండి, ఫ్యాన్ లేదనుకోండి, అప్పుడు ఏం చేస్తాము? వేసిన కర్రతో ఇసురుకుంటాం కదా, అదనమాట. అందుకని ఏం చేస్తాం? వేసవి కాలంలో వేడి ఎక్కువగా ఉంటుంది. అర్థమైంది కదా? 3 కాలాలు ఎలా ఉంటాయో అర్థమైంది కదా. వెరీ గుడ్. PP2 చిల్డ్రన్ చూడండి. PP2 చిల్డ్రన్. మీరు గుడ్ చిల్డ్రనా, బ్యాడ్ చిల్డ్రనా? గుడ్ చిల్డ్రనేనా? అయితే ఈరోజు మనం సంభాషణ. ఏంటి సంభాషణ అంటే మనం బడి గురించి సంభాషణ చేసుకుందాం. బడి గురించి. సరే, అయితే బడికి వచ్చేటప్పుడు ఎలా రావాలి? ఉదయాన్నే లేవాలి, చక్కగా వాష్రూమ్కి వెళ్ళి రావాలి, తర్వాత స్నానం చేయాలి, బ్రష్ చేయాలి, తర్వాత స్నానం చేయాలి. చక్కగా స్నానం చేసి చక్కగా ఉతికిన బట్టలు వేసుకొని, ఆడపిల్లలు చక్కగా రకరకాల జడలు వేసుకుంటారు. మోడల్ జడలు వేసుకుంటారు, 2 జడలు వేసుకుంటారు, కొంతమంది హెయిర్ వదిలేసి ఎంత స్టైల్గా వస్తారో కదా. మీరు ఎలాగొచ్చినా అందంగా తయారయ్యి చక్కగా జడలు వేసుకొని, మంచి ఉతికిన బట్టలు వేసుకొని, ఆడపిల్లలు మగపిల్లలు కూడా చక్కగా తలదూకొని చక్కగా నీట్గా రావాలి.
అర్థమవుతుందా? భోజనం చేసే ఉదయాన్నే ఏం చేస్తారు, టిఫిన్ తింటారు కదా, ఆ టిఫిన్ అమ్మ ఏది పెడితే అదే తినాలి. నాకు ఇది వద్దు నేను తినను అనకూడదు. అమ్మ ఏది పెడితే అది తినేసేసి స్కూల్కి రావాలి. స్కూల్కి వచ్చేటప్పుడు బ్యాగ్లో ఏం పెట్టుకోవాలి? ఒక్కొక్కరు చెప్పండి, బ్యాగ్లో ఏముండాలి? మనకు ఆల్రెడీ బుక్స్, పెన్సిల్స్, ఎరేజర్స్ అన్నీ మన స్కూల్లోనే ఉంటాయి కదా మీకోసం. కనుక ఏం చేస్తారు, బ్యాగ్లో వాటర్ బాటిల్ ఉండాలి, కర్చీఫ్ ఉండాలి, తర్వాత ఏమన్నా మీరు తినడానికి స్నాక్స్ తెచ్చుకుంటారు కదా, అవి తెచ్చుకోవాలి కదా. అయితే తర్వాత ఏంటి అంటే పిల్లలు చూడండి, తర్వాత ఏంటి, స్కూల్కి వస్తారు. స్కూల్కి రాగానే షూస్ ఒక పక్కన పెట్టాలి. ఏం చేయాలి, షూస్ ఒక పక్కన పెట్టాలి. మీరు వేసుకొచ్చిన షూలు పక్కన పెట్టి వచ్చేటప్పుడు ఇక్కడ టీచర్ గారు ఉంటే టీచర్ గారు, మిస్ ఉంటే మిస్కి గుడ్ మార్నింగ్ చెప్పాలి. మే కమిన్ మిస్ అని అడిగి లోపలికి రావాలి. లోపలికి వచ్చిన తర్వాత కూర్చొని టీచర్ గారు కానీ మిస్ గారు కానీ ఏం పాఠాలు చెప్తే ఆ పాఠాలు వినాలి, విని నేర్చుకోవాలి. ఆ పాఠాలు నేర్చుకోవాలి, స్టోరీస్ నేర్చుకోవాలి, రైమ్స్ నేర్చుకోవాలి, ఆల్ఫాబెట్స్ నేర్చుకోవాలి, కలర్స్ నేర్చుకోవాలి, మ్యాథ్స్ నేర్చుకోవాలి. ఇవన్నీ నేర్చుకోవాలి. ఇవన్నీ నేర్చుకుంటేనే మీరు బాగా చదువుతారనమాట. మీరు ఇప్పుడు ఇలా ఉన్నారు కదా, మీరు క్రమశిక్షణగా ఇక్కడ కూర్చోవాలి. మీరు ఇక్కడ క్రమశిక్షణ నేర్చుకుంటేనే రేపు ఏం చేస్తారు, పెద్ద స్కూల్కి వెళ్ళాలి. మీరు రేపు ఏం చేయాలి, మీరు పక్కన ఉన్న స్కూలు అది పెద్ద స్కూలు, ఆ స్కూల్కి మీరు వెళ్ళాలి. మీరు అక్కడికి వెళ్ళాలంటే ఇక్కడ నేర్చుకోవలసినవన్నీ ఇక్కడ నేర్చుకొని అప్పుడు అక్కడికి వెళ్ళాలి మీరు. అర్థమవుతుందా? ఇక్కడైతే ఒకటే టీచర్ గారు, ఒక్కరే మిస్ గారు ఉంటారు. కానీ పెద్ద స్కూల్లో ఎక్కువ మంది టీచర్స్ ఉంటారు. పెద్ద స్కూల్లో ఎక్కువ మంది టీచర్స్ ఉంటారు. అక్కడ బోల్డ్ మంది పిల్లలు ఉంటారు కదా. అందుకు ఏం చేయాలంటే మీరు క్రమశిక్షణగా కూర్చోవడం కానీ, శ్రద్ధగా చదవడం కానీ ఇక్కడే నేర్చుకోవాలి. ఇక్కడ నేర్చుకుంటేనే మీరు అక్కడ నేర్చుకోగలుగుతారు. పెద్ద స్కూల్కి వెళ్తారు కదా, పెద్ద స్కూల్కి వెళ్తారా మీరు? వెళ్తారా పెద్ద స్కూల్కి? మరి పెద్ద స్కూల్కి వెళ్ళాలంటే ఇక్కడే అన్నీ మీరు నేర్చుకుని వెళ్ళాలి. అక్కడైతే ఎక్కువ మంది టీచర్స్ ఉంటారు, బోల్డ్ మంది టీచర్స్ ఉంటారు తెలుసా మీకు. బోల్డ్ అని చెప్తారు, మీకు నేర్చుకోవాలి అన్నీ. అర్థమైందా? అర్థమైందా పిల్లలు? ఓకే, అందుకని మీరు ఇక్కడే అన్నీ నేర్చుకుంటే పెద్ద స్కూల్కి వెళ్ళాక కూడా మీరు ఇంకా బాగా చదువుతారు, ఇంకా బాగా నేర్చుకుంటారు. అక్కడ టీచర్స్ కూడా మిమ్మల్ని భలే పిల్లలు చాలా బాగా చదువుతున్నారు, మీరు బాగా నేర్చుకున్నారు అన్నీనని మిమ్మల్ని మెచ్చుకుంటారు. అర్థమైందా? ఓకే అయితే